చదువుకు పేదరికం అడ్డు రాకూడదని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. హనుమకొండ హసన్పర్తిలోని ప్రభుత్వ పాఠశాల జూనియర్ కళాశాలలో దాతల సహకారంతో నిర్మించిన ఆడిటోరియం, లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్ను ప్రారంభించడానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వారితో పాటు ఐపీఎస్ అధికారి చెన్నూరు రూపేష్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ పేదరికం చదువుకు అడ్డం కాకూడదన్నారు. కళాశాల ఆడిటోరియం నిర్మాణానికి 28 లక్షల విరాళంగా అందించిన హైదరాబాద్ పారిశ్రామికవేత్తలు పి సత్య మరియు పి అరుణ సత్యనారాయణ దంపతులను ఆమె అభినందించారు. అంతేకాకుండా ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు 25,000, 10,000 నగదు బహుమతులను దాతల సహకారంతో అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే కేఆర్ నాగరాజ్ మాట్లాడుతూ విద్యార్థులు జ్ఞానాన్ని విస్తరించుకోవాలని, సాంకేతిక నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని కోరారు. సృజనాత్మక ఆలోచనలకు వేదికగా మారాలని సూచించారు. అంటే దాంట్లో ఏ విధంగా కాంప్రమైజ్ అవ్వాలి, కాంప్రమైజ్ ఆ లక్ష్యాన్ని చేరుకునే వరకు ఎటువంటి విధానం లేదు. అలా ఆయన వెళ్ళిపోతానంటారా? ఆయన పూర్తిని జరిగింది. అలాగే మేము హైదరాబాద్ ఉంటాం, రూపేష్ గారు హైదరాబాద్ ఉంటాడు. ఇక్కడ ఈ కార్యక్రమానికి కర్త క్రియ అన్నీ చేసింది ఎవరంటే మన రవి గారు. అభినందించాల్సిన అంటే రవి గారిని సంవత్సరం నుంచి దీనికోసం కష్టపడి ఆయన ఎంతో లాస్ట్ టైం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చినప్పుడు నాకు రవి గారు పంపించాడు. ఈ కాలేజీలో 988, 989 అంటే ఆల్మోస్ట్ 99% మార్క్స్ వచ్చిన ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారని చెప్పి నాకు నేను ఆ రిజల్ట్స్ వచ్చినందుకు విద్యార్థులనే కాదు, ఇక్కడ ఉన్న ప్రొఫెసర్స్ కానీ ప్రిన్సిపల్ విధంగా అందరూ అభినందించాలి. గవర్నమెంట్ స్కూల్లో, కాలేజీలో ఈ ర్యాంక్స్ తీసుకొస్తారు, చాలా గొప్ప విషయం. ఇంకా రూపేష్ గారు ఇదే కాదు, మనం చూసాం ఇందాక లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్ ఇలా ఎన్నో చేశారు. రూపేష్ గారికి నిజంగా అందరూ కాలేజీ నుంచి కానీ స్కూల్ నుంచి అందరూ ఖర్చు తెలియజేయాల్సిన అవసరం ఉంది. రూపేష్ గారితో కలిసి ఇటువంటి కార్యక్రమాలు ఫ్యూచర్లో కూడా ఎంజాయ్ చేయాలి అని నేను కోరుకుంటూ నాకు అవకాశం సెలవిస్తాను. అరుణ సత్యనారాయణ గారు వారి పెద్ద మనసుతో పిల్లలను ఎంకరేజ్ చేసే విధంగా క్యాష్ రివార్డ్ ఇవ్వడం చాలా సంతోషం. నేను గెలిచిన అధికారులు 2 ఇయర్స్లో ఏ స్కూల్కి వెళ్ళినా, హాస్టల్కి వెళ్ళినా పిల్లలతో కలిసి భోజనం చేయడం, వారికి ఏ విధమైన సౌకర్యాలు కావాలో ఆలోచించి పర్వతగిరికి వెళ్తే పాపం అక్కడ పిల్లలు, మన అమ్మాయిలు, బడుగు బలైన వర్గాలకు చెందిన కుటుంబం. రూపేష్ గారు చెప్పినట్టుగా ఇక్కడ ఎవరు చదువుకుంటారు? డబ్బులు